పొత్తుకు జగన్ సిద్ధపడ్డారా? కానీ పవన్ ఒప్పుకోలేదా? పొలిటికల్ వర్గాల్లో ఈ ప్రచారం ఎక్కువగా ఉంది. 2029 ఎన్నికల్లో టీడీపీని సైడ్ చేసి జనసేన, వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం అయితే ఉంది. గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఈ తరహా వ్యాఖ్యానాలు చేశారు. అయితే పవన్ మాత్రం మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. వైసీపీ విషయంలో పవన్ ఒక స్టాండ్ ఉంది. అది ఒక ఫిక్స్ గా కనిపిస్తోంది. కానీ జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరితో కొన్ని రకాల రాజకీయ అంచనాలు ఉంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ రాజకీయ వ్యూహంతోనే ఇటువంటివి పుట్టుకొస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో పవన్ ఆలోచన భిన్నంగా ఉంటుంది. అది చాలా సందర్భాల్లో చూసాం కూడా. చిరంజీవితో పాటు నాగబాబు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులుగా ముద్ర ఉంది. కానీ పవన్ మాత్రం అదే టీడీపీకి ఫేవర్ గా ఉంటారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో సినిమా పరంగా విభేదాలు కావచ్చు. కానీ పవన్ మాత్రం రాజకీయ కోణంలోనే చూస్తూ వచ్చారు. అందుకే చంద్రబాబుతో స్నేహం చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2009లో ప్రజారాజ్యం మూలంగా తెలుగుదేశం ఓడిపోయింది అనే ఒక అంచనా ఉంది. అప్పట్లో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం కూడా పవన్ కి ఇష్టం లేదు. ఎందుకో వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో సైతం సానుకూలత చూపలేదు పవన్. ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ నుంచి గుణపాఠాలు నేర్చుకుని జనసేన ఏర్పాటు చేశారు పవన్. ప్రజారాజ్యం ఉన్న సమయంలో పవన్ రాజశేఖర రెడ్డితో పాటు అప్పటి కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి గట్టి వ్యాఖ్యలు చేశారు. తద్వారా వారిపై తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వైసీపీపై కూడా అదే తరహా అభిప్రాయంతో ఉండేవారు పవన్. 2014 ఎన్నికల్లో పవన్ కు సాఫ్ట్ కార్నర్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి. కానీ అనూహ్యంగా పవన్ రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు. అది మొదలు వైసీపీపై విపరీతమైన ద్వేషంతో గడుపుతూ వచ్చారు. దానికి కారణం లేకపోలేదు. పవన్ విషయంలో వైసీపీ చాలా చులకనగా చూసింది. అది ఒక పార్టీయేనా అని హేళన చేసింది. కనీసం చిన్న పార్టీగా కూడా లెక్క చేయలేదు. ఈ పరిస్థితులన్నీ గమనించారు పవన్. అవమానాలు తట్టుకుని నిలబడ్డారు. టీడీపీ, బీజేపీ కూటమి కట్టి జగన్ కి దారుణంగా ఓడించి ఇప్పుడు బీజేపీ మార్గదర్శకం చేసిందనో ఇతర కారణాలతోనో ఆయన వైసీపీలో చేతులు కలిపే అవకాశం లేదు.